అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉన్నటువంటి ప్రజలకు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆ మాటను మనము మన యొక్క జీవితంలో, మన భక్తిలో, మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు నేను చిన్నది ఇస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ స్వభావం గలవారే. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము దేవుని యొక్క ఆత్మ స్వభావము గలవారము, శరీర స్వభావము గలవారము కాదు అని చెప్తుంది. శరీర స్వభావం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరం ఏముంటుంది? సుఖపడాలి అనుకుంటుంది, కష్టపడకూడదు, అడ్డుదారిలో డబ్బు రావాలి, అడ్డంగా కలిసి రావాలి, అడ్డంగా మనం ఎదిగిపోవాలి, ఇలాంటి ఆలోచనటువంటి కలుగుతాయి అన్నమాట. సుఖించాలి, సుఖజీవనము చేయాలి, ఏ బాధరబందీ ఉండకూడదు, అన్నీ కూడా సఫిషియెంట్గా మనకి జరిగిపోవాలి అనే ఒక కోరికే పనికి మాలినటువంటి కోరిక. అది 100% తప్పు. అది శరీర స్వభావం గలవారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన. ఈ లోకస్తుల గురించి మనకు అనవసరం. కానీ క్రైస్తవుడుగా, క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు కుమారుడిగా, కుమార్తెగా నీకు శరీర స్వభావము ఇప్పుడు ఉండకూడదు, ఆత్మ స్వభావము గలవారుగా ఉండాలి. ఆత్మ స్వభావం అంటే అర్థం ఏంటి? అందరినీ ప్రేమించడము, అందరినీ గౌరవించడము, అందరితో మాట్లాడడం, అందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడము, క్రైస్తవ భక్తిలో క్రీస్తుని పోలి మనము జీవించడం. సో ఇలాగను ఎవరైతే చేస్తారో వారు నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి ఆత్మపూర్ణులు అని బైబిల్ చెప్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, మనం చాలాసార్లు లోకస్తులతో మనం పోల్చుకుంటాం. లోకస్తులతో క్రైస్తవుడు పోల్చుకోకూడదు. లోకస్తులు ఏమైనా చేయడానికి వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఆ పని చెయ్యాలి. ఎందుకంటే వారి యొక్క విధానం అదే కాబట్టి వారు చెయ్యాలి. మనం చేయకూడదు. మనము ఎందుకు చేయకూడదంటే క్రీస్తు అనే ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి, క్రీస్తు అనేటువంటి ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఆ పనులు చేయకూడదు. అది నీకు తగదు, వారికి తగునేమో కానీ నీకు మాత్రం తగదు. నీకు ఏటి తగును? మంచిగా ఉండడము తగును, ఇతరులతో మంచిగా స్నేహం చేయడం తగును, ప్రార్థన చేయడము తగును, పాటలు పాడడం తగును, భర్తను గౌరవించడము తగును, భర్త ఎడల ప్రేమ కలిగి జీవించడం తగును, అలాగనే కుటుంబాన్ని, బిడ్డలను చక్కగా చూసుకునేటువంటిది ఈ విధానము తగును. అలాగనే భర్త అయితే భార్యను చక్కగా చూసుకుంటూ ఆమెను కూడా తన శరీర ప్రకారంగా మరి ప్రియమైన వార్లారా మరి చూసుకోవడము అనేటువంటిది తగును. ఇలాగని ఎప్పుడైతే మనం చేస్తామో ప్రియమైన వార్లారా, నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ భార్య బాగుంటుంది, లేక నీ భర్త బాగుంటాడు. ఇవి ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో కనిపించట్లేదు. చాలా విచారం. ఒక విశ్వాసాన్ని మనం తీసుకుందాము, లేకపోతే ఒక భర్త భార్యని మనం తీసుకుందాం. బయట చక్కగా లోకంలో మరి వారి ఇష్టానుసారంగా జీవించేసేసి బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చికి వచ్చేసి దేవా 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 అనేత్తే పాపం పోతాం. ఆత్మ మీలో ఉండదు. మాటలు మారాలి, బుద్ధులు మారాలి, ప్రవర్తన మారాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏమీ లేకుండా బైబిల్ పట్టేసుకొని ఈ బైబిల్లో పడేసుకున్నంత మాత్రాన మనం ఆత్మస్వభావం గలవారం కాదు. ఆత్మస్వభావం గలవారం అంటే అర్థం ఏమిటంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవడము, క్రీస్తు చెప్పింది చేయడము, నీకు తోచింది చేయడం కాదు. కాబట్టి దైవవాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ కింద వచ్చినాను మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ కింద చెప్తుంది కదా, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చెప్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీవు పాప క్రియలతో కాకుండా
ఆత్మక్రియలతో నువ్వు చేసిన ఎడల నీవు తప్పనిసరిగా ఆశీర్వదింపబడతావు. కాబట్టి ఇక్కడ వాక్య ప్రకారంగా మీరు జీవించాలని నేను కోరుతున్నాను. వాక్యము నీ నోటితోనూ నీ మనసుతోనూ నీ హృదయంతోనూ యేసు దేవుడని నువ్వు ఒప్పుకో, నీకు ఆశీర్వాదం. కాబట్టి నేను ఈ మాటలు మీకు నేను ఎందుకు ఎంత వివరంగా చెప్తున్నానంటే, ప్రస్తుత కాలం పాపకాలం, ప్రస్తుత కాలము ఈ లోక మరి సాతాను విజృంభించే కాలం. కాబట్టి ఆ ఉచ్చులో పడిపోకుండా, ఆ యొక్క పాపంలో పడిపోకుండా, లోకస్తులతో జట్టు చేయకుండా నీవు నీ భర్త, నీవు నీ భార్య, పిల్లలు చక్కగా కుటుంబంతో క్రీస్తు ఆత్మ కలిగి ప్రార్థనలు చేయండి, చర్చికి వెళ్ళండి, ఉపవాసం ఉండండి, శుక్రవారం ప్రార్థన చేయండి. ఇలాగ చేసేవనుకోండి, నీవు ఆత్మ స్వభావం కలిగినటువంటి బిడ్డగా ఉంటావు. ప్రకృతి సంబంధమైన వాడు దేవుని యొక్క ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే ఈ మాటలు అతనికి అర్థం కావు. నీకెందుకు అర్థమవుతాయి అంటే, నువ్వు క్రైస్తవ బిడ్డవు కాబట్టి నీకు అర్థమవుతుంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావు కాబట్టి. వెళ్ళడమే కాకుండా చర్చి ప్రకారముగా, ప్రార్థన ప్రకారంగా, సేవకుడు చెప్పిన ప్రకారం నువ్వు చేస్తే మంచి దీవెనలు పొందుతారు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించునుగాక. అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.